అభిప్రాయం ఏంటంటే? ఆయన సూపర్ అండి, సూపర్. ఆయన కూడా నెంబర్ 1. వీళ్ళందరూ ఒక కమిట్మెంట్గా పోతున్నారు. అది ముందు అదే హ్యాపీ. అది అంటే ఆయన గురించి మనం మాట్లాడుకుంటే రోజుకు 2 కోట్లు తీసుకునే సినిమా హీరో ఏదో చేద్దామని వచ్చారు. ఆయన ఒక సమాజాన్ని బాగు చేద్దామని వచ్చిందండి. పాపం ఆయన కూడా చాలా చాలా మంచివాడు. అది ఇప్పుడే కదా, ఇంకొక 5 yearsలో ఆయన కూడా మంచి చంద్రబాబు నాయుడు అలా లైన్లోకి వస్తారు. డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ గారి పనితీరు? సూపర్. ఆయన కూడా బాగా రియాక్ట్ చేస్తుండ ముందు ఎక్కడుండా. కానీ పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారంట. ఇదంతా వేస్ట్ అండి. ఇది వేస్ట్ మాటలు. నేను చూస్తూనే ఉన్నాను టీవీలో. అది బాగానే ఉంది సార్. ఆయన తిట్టే వాళ్ళకి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఏమంటే ఇక మనం చేసుకుంటూ పోతుంటే ఎవడో ఏదో అంటుంటాడు, దాని గురించి వదిలేయటం. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నారు, సర్జరీ కూడా సూపర్. బాగుందండి, బాగానే ఇబ్బంది ఏం లేదు. బాగా కోలుకొని బయటకు వస్తారు సార్ హ్యాపీగా. ఓకే సార్. చివరికి ఒక మాట, మంచి అభిప్రాయం. ఆయన కూడా ఏదైనా హెల్పింగ్ చేస్తున్నారు. చూస్తున్నా కదా, ఇట్లా ఎవరన్నా పాపం లేని వాళ్ళు కానీ ఎవరిని ఉంటే వాళ్ళు మన ఈ మధ్య అక్కడ ఛానల్లో చూసా, పోయి ఆయన ట్రస్ట్ కింద ఆయన సొంత డబ్బులు ఇస్తాను. ముందు ఆయన సొంత డబ్బులు ఇస్తాను. అది చాలు సార్, అది చాలు. ముందు నాకు ఏది చేసినా అయిపోయినా ముందు గంజాయి ఎదుకొచ్చి పిల్లలు బాగుంటే చాలు సార్. ఇంకేం మళ్ళీ గవర్నమెంట్లో మనకి ఏం చేయక్కర్లా. ఎవరికి వాళ్ళు 20,000 పిల్లలు తెచ్చుకుంటారు, బతుకుతారు. ఇండైరెక్ట్గా ఈ గంజాయి అనేది వస్తే ఇంట్లో తల్లిని చూడరు, ఇంట్లో గొడవలు ఆటోమేటిక్గా అలా. సరే అండి, పవన్ కళ్యాణ్ గారు మీరు మీ అభిప్రాయం అంటే? ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు కూడా ఆదేశాల మేరకు లేకుంటే తను సపరేట్గా పార్టీ ఏర్పాటు చేసుకునేందుకు తను ఒక సిస్టమేటిక్గా తన సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తారు. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన అయ్యాక ఎలాంటి మార్పులు చేశారు రాష్ట్రంలో? అంటే ఒక్కరే తీసుకోరు కదా సార్ నిర్ణయం అనేది. వారు రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో వారిని అనుకూలము వీరి అభిప్రాయాలను సేకరించి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయితే పవన్ గారు ఆ పదవికి న్యాయం చేస్తున్నారా అంటే ఆయన చేసిన పదవి? సార్ వారు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి అన్ని సందర్భాల్లో ప్రజల్లోకి రావడానికి వీలు కాదు. వీలు కలిగినప్పుడు వారు అవకాశం చూసుకొని రావడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది చెప్పేది ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం సార్. కరెక్ట్. ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? సార్ రాజకీయం అనేది ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. ఓకే. సినిమాలు అనేది వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని మనం ఏం చేయలేం. ఏంటి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని విమర్శించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? విమర్శించాలంటే వాళ్ళ అభిప్రాయంలో మనసులో ఏముందో తెలియదు కదా సార్. నా అభిప్రాయం వరకు నేను చెప్పగలుగుతాను, కానీ ఇతర విషయాలు చెప్పలేను కదా సార్. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు సమస్యలపైన కొంచెం పబ్లిక్లోకి వచ్చి మాట్లాడతారనే నా అభిప్రాయం సార్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏముంది, కూటమి ప్రభుత్వం మీద ఇద్దరి మీద చాలా బాగా రన్ అవుతుంది. అంటే ఈయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. అవును. ప్రజలకు ఏదో చేద్దాం వచ్చినందుకు ఆయన వల్ల ప్రజలకు ఏమైనా మంచి జరిగింది? మంచి జరుగుతుందంటే ఇటు పక్క చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది కాబట్టి అతని ఆదర్శం మీద రెండు కలిసి కూటమి ప్రభుత్వం మీద చాలా బాగా అమలు అవుతుంది. ఆయన 4వ ముఖ్యమంత్రి సీనియర్ ఆయన మనం కొత్తగా చెప్పేది ఏం లేదు చంద్రబాబు గారు. బట్ పవన్ గారి గురించి ఎందుకు గట్టిగా ఆయన చాలా బాగా ఉంది. అది ఎన్నో చేయాలనుకుని వచ్చారు. ఆయన ఒకసారి ఫెయిల్ అయిపోయారు. ఈసారి సీనియర్ మోస్ట్తో కలిసి మొత్తం మిగతా పనులను పూర్తి చేస్తున్నారు. పదవికి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? చాలా బాగా చేస్తున్నారు. అస్సలు లేదు. ప్రభుత్వం కనబడుతుంది కదా, మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే అన్నీ కనబడతాయి మీకు. మీరు ఏమనుకుంటారు? ఆయన సినిమాలు చేయాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలి? రాజకీయాల్లో ఆయన అభిప్రాయం, ఆయన మనోభావాలు చాలా బాగున్నాయి. ప్రజల పట్ల ప్రేమ అనురాగం చాలా బాగుంది. చాలా చూసామండి, చెప్పడానికి ఒకటి లేదు. మా ఇంట్లో అన్ని లేవు కానీ చాలా బాగుంది. నేను ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. అస్సలు నేను వాళ్ళ పాపం వాళ్ళే పోతారు చేసి తప్ప మేమైతే ఏం చెప్పలేము. మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? చాలా బాగుంది. సరే ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ గారి పనితీరు? బాగానే. పదవికి న్యాయం చేస్తున్నారా పవన్ ఆయనకి ఇచ్చిన పదవులకి? అది నాలాంటి సామాన్యులు కాదు కానీ పెద్దోళ్ళు మంచి ఆలోచన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో మనకు తెలిసి ఏదో చేద్దాం రాజకీయాలకు వచ్చారు, వచ్చినందుకు ప్రజలకైనా మంచి జరుగుతుంది. అదే ఆయనకి ఇచ్చిన శాఖకు న్యాయం చేస్తున్నారా, వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటారా? చేసుకుంటారు. అంటే ప్రజలకు న్యాయం జరగాలనే పోరాడుతున్నారు. ఓకే. అది పరిపాలనకు వచ్చినాక ఎవరైనా చేసేది. కానీ ప్రజలను పట్టించుకోకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. సినిమాలు అనేది చాలామంది చేస్తారు. అది
పరిపాలన అన్నాక పరిపాలన, సినిమా అన్నాక సినిమా. దానికి ఉండే టైం దానికి ఇచ్చే టైం దానికి ఇస్తారు, దీనికి ఇచ్చే టైం దీనికి ఇస్తారు. సో మీ ఉద్దేశంలో ఏమనుకుంటారు? సినిమాలు చేయాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటారా, రెండు చేయాలనుకుంటారా? రాజకీయాల్లో ఉంటే బెటర్. ఎందుకు ఆయన రాజకీయాల్లో ఉంటే బెటర్ అనుకుంటారు? ఇప్పుడు బాగానే ఉంది కదా, ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది కదా. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే పవన్ గారిని విమర్శించాలి. విమర్శించటం అనేది అది ప్రతి ఒక్కరు విమర్శించినా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళు అందరూ బాగానే ఉంటున్నారు. మేమేదో అన్నామని మళ్ళీ మా మీద ఎందుకు. చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే? ఆయన నాకు తెలిసి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి.